వారాహి ఒకరా అనేక మంది, ఎంతమంది వారాహిలు ఉన్నారని చెప్పి చాలామంది అడగటం మనకి కనపడుతూ ఉంది. అందులో ఒక వారాహి గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాము. ఆవిడకి ధూమ్ర వారాహి అని పేరు. అంటే ధూమపానం అంటూ ఉంటాం కదా, పొగ, దాన్నే ధూపం అని కూడా అంటూ ఉంటారు. అటువంటి ధూపాన్ని ఎక్కువగా సమర్పించటం ద్వారా మనకి ప్రసన్నమయ్యే మూర్తి. ఈ ధూపాన్ని వేయటం అనేది చాలా చోట్ల మనకు కనబడుతూ ఉంటుంది. మన సంప్రదాయాలతో పాటు అనేక ఇతరత్ర సంప్రదాయాల్లో కూడా మనకి ఈ ధూపం వేయటం అనేది కనపడుతుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చెడు వాసనలన్నీ కూడా పోవాలి, అనేక జన్మల నుంచి మనలో నాని మనల్ని అంటి పెట్టుకుని ఉన్న అరిషడ్ వర్గాలన్నీ కూడా పోవాలి అని చెప్పి ఈ ధూమ్రవారాహిని కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే అమ్మవారిని ఎందుకు ఉపాసన చేయాలి అంటే, నిత్యానంద నిత్యబోధ నాదిని జనమోదిని అని చెప్పి మనకి మహాలక్ష్మి సహస్రనామ స్తోత్రంలో కనపడుతూ ఉంటుంది. మనకి నిత్యము ఆనందం కలగాలి అంటే మనం అమ్మవారిని చక్కగా ఉపాసన చేయాలి. చేస్తే ఏమొస్తుంది అంటే, మనలో ఉన్న ఎటువంటి నకారాత్మక ధోరణులన్నీ కూడా పోయి మనలో చక్కటి ఆలోచనలు కలుగుతాయి. మనకి వచ్చిన దానిలో తృప్తిగా ఉండటం అనేది మనం చేసుకోగలుగుతాము. ఉన్నంతలో మనం సంతోషంగా ఉంటాము. తద్వారా జీవితం యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోగలము. ఇన్ని రకాల రూపాలు ఎందుకు అంటే, మనకి దుర్భిక్ష ధ్వంసిని అని, అదేవిధంగా శాకంబరి అని చెప్పేసి అమ్మవారిని మనకి సనత్ కుమారుడు కీర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా వరారోహ అని చెప్పి, శ్రోణి వేళ అని చెప్పి కూడా కీర్తిస్తూ ఉన్నాడు. అంటే ఇన్ని రకాల రూపాలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, అన్నం ఒకటే అయినా దాన్ని పులిహోర కింద, దద్దోజనం కింద, చక్కెర పొంగల కింద, మినప్పొంగలి కింద ఇలా రకరకాలుగా మనం వేరే వేరే దినుసులతో వేసుకుంటే వచ్చే రుచి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక నిజానికి అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. దాన్ని అలాగే మనం ఆస్వాదించే స్థాయిలో లేం కాబట్టి మనకి ఇలాంటి రూపాలు భేదాలు కనపడుతూ ఉన్నాయి. ఏకమాత్ర ద్విమాత్ర చ త్రిమాత్ర అని చెప్పి అమ్మవారిని మనకి కీర్తిస్తూ అర్ధమాత్ర అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వారాహి అంటేనే వరాహస్వామి యొక్క శక్తి, ఆయనలో ఉన్న సగభాగము. ఆయన ద్వారానే ఆవిడ మనకి అన్ని రకాల మేలు కలగచేస్తుంది. కాబట్టి మనం చక్కగా ఆవిడ్ని ఉపాసన చేయొచ్చు. మరి ఎన్ని రకాల వారాహిలు ఎందుకండి అంటే, ఏకమూర్తి త్రయీమూర్తి మధుకైటభ భంజిని అని చెప్పి మనకి సనత్ కుమారుడు గార్గేయుడితో వాదించి సహస్రాన్ని అందించాడు. ఆవిడే వాణి, ఆవిడే రాణి, ఆవిడే గౌరి, ఆవిడే కాళి, ఆవిడే వారాహి, ఆవిడే నారసింహి, ఆవిడే ప్రత్యంగిర, ఆవిడే వామన. అంటే అంతా కూడా సర్వం శక్తిమయం అని చెప్పుకుంటే, ఆ శక్తి తన్మాత్రే మనకి ఈ మహాలక్ష్మి స్వరూపి అయిన వారాహి మాత. ఆ వారాహి మాతని మనం ఈ విధంగా ధూపం వేస్తూ ఇంట్లో చక్కగా చక్కటి సువాసన వచ్చేవి, స్వతసిద్ధంగా ప్రకృతికి హాని కలగకుండా ఎటువంటి రసాయనాలు వాడనివి వీలైనంత వరకు ఎంచుకొని మీరు వేసే ధూపం మీకు ఎటువంటి అనారోగ్యాన్ని కూడా కలిగించకుండా మీకు ఆహ్లాదాన్ని కలిగించేలాగా మీరు ప్రయత్నం చేయండి. మనం కొనసాగుతాం. శ్రీయమాశ్రయామః.